నమస్కారం అండి. ఈరోజు మసాలా చెక్కలు ఎంతో సింపుల్‌గా, రుచిగా ఉండేది ఈవినింగ్ స్నాక్స్ లాగా ఉండే మసాలా చెక్కలు. ముందుగా కప్పు బియ్యపిండి, రుచికి సరిపడా ఉప్పు, సరిపడా జీలకర్ర వేసుకున్నానండి. జీలకర్ర కొంచెం ఎక్కువే వేసుకోవాలి. దీంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వెన్నపూస వేసుకొని ఈ విధంగా వెన్నపూసని పిండిని అంతకి పట్టించి ఈ విధంగా ఉండలాగా కట్టేలాగా బాగా కలుపుకోవాలండి. 3 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు నానపెట్టి వేసుకున్నానండి. పచ్చిమిర్చి అల్లం పేస్టు, కొద్దిగా కారం వేసుకున్నానండి. ఈ విధంగా అన్నిటినీ కలుపుకుంటూ కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి పల్చన కాకుండా ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ పిండి చూసారుగా ఎంత స్మూత్‌గా ఉందో పిండి. వీటిని ఈ విధంగా తయారు చేసుకోవాలి. పొడవుగా రెండు చేతుల సహాయంతో ఈ విధంగా తయారు చేసి పక్కన ఉంచుకొని ఆయిల్‌ని వేడి చేసుకొని ముందు 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. ఇలా తయారు చేసుకొని, లేదంటే ఆయిల్‌లో వెంటనే తయారు చేసుకునేవాళ్ళు ఒకళ్ళుంటే వేసేసుకోవచ్చు. ఈ విధంగా 1 బై 1 వేసుకుంటూ ముందు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని తర్వాత లో ఫ్లేమ్‌లో ఆయిల్ ఉడికించుకోవాలి. కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి ముందు పెద్ద మంట మీద పెట్టి తర్వాత చిన్న మంట మీద తయారు చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే మసాలా చెక్కలు. ఇందులోకి కొంచెం అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా కట్ చేసి వేసుకోవచ్చు. అది కూడా చాలా రుచిగా ఉంటుంది. పంటి కిందకి పడి అల్లం ముక్కలు ఒకసారి ట్రై చేసి మా ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి